మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 12వ భాగం. నవీన కాలేజ్ రోజుల్లో అబ్బాయిలనే కాదు, కట్టుకున్న వాడి మీద కూడా ఇంచుమించు అలాంటి అజమాయిషీనే చలాయిస్తుంది. నువ్వేం రియాక్ట్ కాకే, మా ఇద్దరి మధ్య ఇది మామూలే అనేసిన నవీన తనే ఓ ఆటోని పిలిచింది. నల్లకుంట. ఆమె అంటుంటే మీటర్ మీద ఆఫ్ రేట్ ఎక్కువ అవుతుంది అన్నాడు ఆటో డ్రైవర్ అలవాటుగా. ఆమె వెంటనే ఆటోలో కూర్చుంది. అలాగే ఇస్తాం. నువ్వు సరాసరి ఆటోని నల్లకుంట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు. పోలీస్ స్టేషన్కి ఎందుకు అడిగాడు యోగేంద్ర. అర్ధరాత్రి 12 దాటకపోయినా ఆఫ్ రేట్ ఎక్కువ అడుగుతున్నా ఈ పెద్ద మనిషి సంగతి కాస్త తేల్చుకుందామని నవీన నచ్చజెప్పపోయాడు యోగేంద్ర. ప్రతి చోట ఇలా దురుసుగా ప్రవర్తించడం అతడికి నచ్చడం లేదు. మరో ఆటో చూసుకుందాము. లేదు, ఈ ఆటోలోనే వెళ్దాం మొండికేసింది నవీన. యోగేంద్రకి తిక్క రేగిపోతుంది. అయితే చిత్రంగా ఆటోవాడు దారిలోకి వచ్చాడు. ఆమెతో ఇలాంటి అనుభవం తొలిసారి కాదు, మామూలే. రాజ్యం దగ్గరికి కాక సరాసరి ఇంటికే ఆమె బయలుదేరటంతో కాస్త రిలీఫ్గా అనిపించింది అతనికి. ఇంట్లో అడుగు పెట్టాక డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా చూశాడు. నవీన ఎవరికో ఫోన్ చేస్తుంది. అది సుధాకర్ ఇంటికే అనిపించడంతో గుండె గుబేల్మంది. మగాడి నైతిక విలువల గురించి బోల్డంత రియాక్ట్ అవ్వడం తప్పు కాదు గాని మరీ అర్ధరాత్రి వేళ సమాజ ప్రక్షాళనకి సిద్ధపట్టం బొత్తిగా నచ్చలేదు. రవలి ఇంట్లో ఉండి ఉండకపోతే వారించేవాడే కానీ ఇప్పుడు అవకాశం లేదు. బితుకు బితుకుమంటూ బెడ్రూమ్లో దాక్కుని పేలబోతున్న డైనమైట్ గురించి చెవుడ్డి వింటున్నాడు. బాగున్నారా రాజ్యం? నవీన అడుగుతుంది. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది, ఓసారి పలకరిద్దామని. ఇందాక రెస్టారెంట్లో మీ వారితో కూర్చున్నది మీరనుకున్నాను, కానీ మీరు కాదు. మీ అపార్ట్మెంట్లో ఉండే పూజిత. అందుకే సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత అటువైపు నుంచి రాజ్యం ఏం మాట్లాడిందో యోగేంద్రకి తెలియదు. ఇప్పుడక్కడ ఆ దాంపత్య నవ ఏ రేంజ్లో ముక్కలు చెక్కలవుతుందో అని సుమారు 5 నిమిషాలు ఎదురు చూశాడు. అలాగా, ఉంటాను అంటూ ఫోన్ క్రెడిల్ చేసింది నవీన. అప్పటిదాకా చాలా టెన్షన్గా గడిపిన యోగేంద్ర ఆ తర్వాత నైట్ డ్రెస్ తీసుకుని బయటకు వచ్చి ఫోన్ ఎవరికే అన్నాడు నవీనాని చూస్తూ. రాజ్యానికి చేశాను. రాజ్యానికా? ఎందుకు? బోల్డెంత విస్మయాన్ని ప్రకటిస్తూ. చెప్పానుగా, మీ సుధాకర్ సంగతి తెమిల్చుకుంటే తప్ప నాకు నిద్ర పట్టదని. అందుకే ఇండైరెక్ట్గా పూజిత విషయం చెప్పాను. ఆ విషయం ఇందాకే అర్థమైంది. ఏమిటట? ముఖ కవలికలు కనిపించకుండా తలని టీవీ వైపు చూస్తూ అడిగాడు. సుధాకర్ స్నేహితుడెవరో టీవీలో తెలుగు సీరియల్ అప్రూవల్ కోసం ప్రయత్నిస్తే పూజిత ద్వారా ప్రయత్నించాడంట. పూజిత దూరదర్శన్లో కాస్త పలుకుబడి ఉన్న అమ్మాయి. తనకు తెలిసిన 2 ఆఫీసర్ని రెస్టారెంట్కి పిలిచిందట, సుధాకర్కి పరిచయం చేద్దామని. వాళ్ళు రాలేదు, ఏదో అర్జెంట్ పనిబడి. సుధాకర్ అప్పుడే ఓ కట్టుకథ చెప్పేశాడనమాట. అసలు తను తిరిగే ప్రతి అమ్మాయి విషయంలోనూ రాజ్యం గారికి ముందే చెప్పి తన జాగ్రత్తలో తను ఉంటాడు. ఇంటికి రాగానే ఆ విషయం చెప్పాడట. 2-3 రోజుల్లో పూజిత మళ్ళీ వాళ్ల కోసం ప్రయత్నిస్తానని తను ఇంటికొచ్చి ఆమెకు చెప్పి వెళ్ళిందట. అప్రతిభుడై వింటున్నాడు. అంటే ఒకవేళ పూజిత నిజంగా అలాంటి సహాయం చేయాలనే అతడితో వచ్చిందా? మరి పూజిత విషయంలో మొన్న అలా చెప్పాడే? ఆలోచన మధ్య నలిగిపోతున్న యోగితో అంది నవీన. సారీ, దేనికి అన్నాడు తేరుకుంటూ. మీ ఫ్రెండ్ని మరోసారి అపార్థం చేసుకున్నందుకు. అవకాశం దొరికింది కదా అని ఒక చిన్న సైజు లెక్చర్ ఇవ్వడం ప్రారంభించాడు. నీతో చిక్కు అదే నవీన. నీకు అసాధారణమైన ఐక్యూ ఉన్న మాట నిజమే అయినా తొందరగా కంక్లూజన్స్కి జంప్ చేస్తుంటావు. అదే మంచిది కాదంటున్నాను. ఇలా నువ్వు ఆలోచిస్తూ పోతుంటే క్రమంగా నీ మనసులో మనుషుల్ని నమ్మగలగడం అనే ఓ గొప్ప గుణం ఆవిరైపోతుంది. ఆ తర్వాత నిన్ను నువ్వే నమ్మలేని స్టేజ్కి వస్తావు. అందుకే ప్రముఖ సైకో అనలిస్ట్ ఇల్కాక్స్ అంటాడు, ఇంకా ఆపేయండి అంది సీరియస్గా. చిన్న ఛాన్స్ దొరికింది కదా అని అలా క్లాస్ తీసుకుని ఆ మూడు పాడు చేయకండి అంది. రవలి అప్పటికే బెడ్రూమ్లో దూరటం చూసి. భర్త రమణకి యోగేంద్రకి ఉన్న వ్యత్యాసం ఆలోచిస్తుంటే యోగేంద్ర కేవలం నవీనాకే కాక ఏ ఆడపిల్లైనా కోరుకోగల మంచి భర్తగా అనిపిస్తున్నాడు రవలికి. ఉదయం 7:40 కావస్తుంది. రవలిని ఆఫీస్ దగ్గర స్కూటర్పై డ్రాప్ చేసిన యోగి ఆమె లోపలికి వెళ్ళబోతుంటే మాట అన్నాడు నెమ్మదిగా. నవీన సమక్షంలోనే తప్ప ఇలా విడిగా అతడు తనతో మాట్లాడటము తొలిసారి. చెప్పండి అంది తల వంచుకుని. మీకిక్కడ అంటే ఆఫీసులో ఏ ఇబ్బంది లేదుగా? ఆమె జవాబు చెప్పలేదు. మరేం లేదు, మీకేమన్నా కష్టంగా ఉంటే మా బాస్ తెలియజేయమంది, అందుకే అడుగుతున్నాను. మీ మేనేజర్తో మాట్లాడతానంది. నవ్వేసింది మృదువుగా. మా మేనేజర్ తీర్చే సమస్యలేమీ లేవు. ఆమె జవాబు అసంపూర్తిగా అనిపించింది. ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతున్నానన్న భావం గల అమ్మాయి కొన్నింటిని తనలోనే దాచుకోవాలని ప్రయత్నిస్తుందని తెలుసు. అయినా తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని అడిగాడు. మీ మేనేజర్ పరంగా కాకపోతే మరెవరి మూలంగానైనా ఏదైనా సమస్య ఫేస్ చేయవలసి వస్తుందా?
రవలి తత్తరపడింది. నవీన ముందు ఇంట్రావర్ట్లా కనిపించినా యోగేంద్ర షార్ప్గానే ఆలోచించగలుగుతున్నాడు. ప్లీజ్ మరోలా అనుకోకుండా చెప్పండి. నేను సందిగ్ధంగా ఆగింది క్షణంపాటు. నేను పెళ్ళై ఆల్మోస్ట్ భర్త నుండి విడిపోయిన దాన్ని. సహజంగా అందరికీ కాకపోయినా నా చుట్టూ ఉన్న ఆడవాళ్ళకి నా గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుందిగా. వాళ్ళకి జవాబు చెప్పడమే కాస్త కష్టంగా ఉంది. నిర్లిప్తంగా నిలబడిపోయాడు. నిజమే, రవలి స్థానంలో ఉన్న చాలామంది యువతులు ఎదుర్కొనే సమస్య ఇది. దానికి మీరంతగా బాధపడాల్సిన అవసరం ఏమిటి? నిజం చెప్పచ్చుగా. నిర్వేదంగా నవ్వింది. ఇందులోని బాధ మీకు అర్థం కాదు యోగి గారు. నా చుట్టూ ఉన్న స్త్రీలు ఎంత నవనాగరికంగా ఉన్నా, సంస్కారవంతుల్లా కనిపిస్తున్నా ఇలాంటి విషయాల్ని చర్చించడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఒక్కోమారు అది సానుభూతిలా ఉంటుంది, మరోసారి మనసును గాయపరుస్తుంది. వాళ్ళేమనుకుంటేనే అని సరిపెట్టుకోవాలనుకుంటూనే బాధపడుతుంటాం. అందులో నాలాంటిదైతే మరీను. ఈ విషయం నవీనాకి చెప్పారా? చెప్పాలనిపించలేదు. ఎందుకంటే నవీన పరిష్కరించే సమస్య కాదు కాబట్టి. పోనీ అదే పనిగా నన్ను హట్ చేయాలనుకునే అమ్మాయిలకి గట్టిగా బుద్ధి చెప్పాలని మనం అనుకున్నా శత్రుత్వం పెంచుకోవడం, ఆఫీస్లో మిగతా మగాళ్ళకి కామెంట్ చేసే అవకాశం ఇవ్వటం తప్ప ప్రయోజనం ఉండదు. అందుకే రాజీ పడిపోవాలనుకుంటున్నాను. అయినా భర్త దగ్గర 4 ఏళ్లు చాలా దారుణమైన సన్నివేశాల్లో రాజీ పడ్డ నాకు ఇదేమంత చిక్కు సమస్య కాదుగా. నిశ్శబ్దంగా ఉండిపోయాడు అతను. సానుభూతి చూపించే క్షణాల్లో సైతం ఒక్కోమారు మౌనంగా ఉండిపోవాలి. కారణం మనం చూపించే సానుభూతే మరింత బాధకరమవుతుంది కాబట్టి. ఒక్క విషయం చివరగా అన్నాడు. ఓ స్థాయి దాకా దేని గురించి మనం పట్టించుకోవాల్సిన అగత్యం లేదు. కానీ అది శృతిమించినప్పుడు మీలో మీరు కుమిలిపోవడంలో అర్థం లేదు. ఒకవేళ అదే మీ ఆఫీస్ స్టాఫ్లో ఏ మగాడి మూలంగానైనా ఏ సమస్య ఎదురైనా మీలో మీరే కుమిలిపోకండి. నేనున్నానని మరిచిపోకండి. అతని మాటలు ఇంకా పూర్తి కానే లేదు. హలో పలకరించారెవరో. సుమారు 30 ఏళ్లున్న వ్యక్తి ఆఫీసులోకి వెళ్తూ రవలిని చూస్తూ ఆగాడు. మీ వారా? రవలి ఉలిక్కిపడింది. అది కాదు. అవమాన భారంతో యోగి మొహంలోకి చూడలేకపోయింది. అసలు రవలిని ఎక్కువ సాధించేది ఆఫీసులో సైదులే. యోగేంద్ర ఇక రియాక్ట్ అయ్యేవాడే. అంతలోనే అన్నాడు ఇందాకటి వ్యక్తి. సారీ, మరిచిపోయాను. మీరు విడాకులు తీసుకున్న బాపతగా? యోగేంద్ర నెమ్మదిగా ఆ వ్యక్తిని సమీపించాడు. మీ పేరు? సైదులు, ఆఫీస్ సూపరింటెండెంట్. మీరు పరిచయం కావడం? యోగేంద్ర ఆగాడు క్షణం. ఆనందంగా ఉందా అన్నాడు సైదులు. ఉండేదే కానీ తొలి పరిచయంలోనే మీరు అసహ్యంగా ప్రవర్తించి ఇంప్రెషన్ పాడు చేసుకున్నారు. బోడి, మీ ఇంప్రెషన్తో నాకు పనిలేదు. ఇప్పుడు కాకపోయినా ఆనక చాలా ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పాలనుకుంటున్నది? నువ్వనే ఏకవచన ప్రయోగం యోగేంద్రని ఎంతటి ఆవేశానికి గురిచేసిందే అంటే తను సభ్యత సంగతి పక్కన పెట్టి గూబ పగలగొట్టాలనిపించింది. రవలి వారించాలని ప్రయత్నిస్తుండగానే అన్నాడు యోగి. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నది నీ ప్రశ్న అయితే నా జవాబు విను. నువ్వు కూడా ఓ ఎంప్లాయీవే. రాజసం ప్రవర్తించడానికి ఎంప్లాయీ కానీ నువ్వు కూడా చట్టపరిధిలో కొన్ని నియమాల్ని పాటించకపోతే శిక్ష తప్పదు. ఏం చేస్తావని అడక్కు, చెప్పను. ఎందుకంటే చేసి చూపించే పలుకుబడి మాకున్నాయి కాబట్టి. సో రవలి విషయంలో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఏమనుకున్నాడో ఏమో సైదులు సీరియస్గా ఆఫీసులోకి వెళ్ళిపోయాడు. తెల్లమొహం వేసుకుని చూస్తున్న రవలితో అన్నాడు. సారీ, కంట్రోల్ చేసుకోలేకపోయాను. లేదు, మీరు తొందరపడ్డారు. పడకపోతే వాళ్ళంటి వాళ్లలో మార్పు రాదు అంత సులభంగా. ఇప్పుడు వస్తుందని మీరు అనుకుంటున్నారా? రానప్పుడు ఇందాక మాటలతో చెప్పిన నేను ఆ తర్వాత చేతుల దాకా వెళ్తాను. సైదుల గురించి మీకు తెలియదు. చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. వాడి తమ్ముళ్ళంతా పెద్ద గూండాలని తెలిసింది. పక్కాలను నవ్వేశాడు. అయితే తెలుగు సినిమాల్లోలా నన్ను అటాక్ చేస్తారంటారా? మీరేం వరీ కాకండి, నేనున్నాగా. యోగేంద్ర కూడా నవీనాన్ని మించిన మొండివాళ్ల అనిపించింది క్షణంపాటు. సరే, ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉంచుదాం అంది రవలి. థ్యాంక్స్ అన్నాడు యోగి. దేనికి? ఇలాంటివి నవీనాకి తెలియడం నేను ఇష్టపడిన కాబట్టి. రవలి నవ్వింది బిడియంగా. యోగి ఉత్సాహంగా అక్కడి నుండి బయలుదేరాడు. యోగి ఆఫీసులో అడుగుపెట్టగానే సరాసరి సుధాకర్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరితోనే సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్నాడు సుధాకర్. ఉదయం ఆఫీస్కి వచ్చాక సగం కాలం సుధాకర్ బయట నుంచి వచ్చే అమ్మాయిల ఫోన్ కాల్స్తోనే గడపడం ఆనవాయితీ. ఆ విషయం ఆఫీసులో అందరికీ తెలుసు. ఏంట్రా హీరో అన్నాడు సుధాకర్ ఫోన్ క్రెడిల్ చేసి. ఏమిటి సంగతి? యోగిని చూస్తూ ఓ సిగరెట్ వెలిగించాడు. రాత్రి రెస్టారెంట్ విషయం గుర్తుకొచ్చి పూజితని ట్రాప్ చేశానని చెప్పావు అన్నాడు. ఏం, నీకేమన్నా అమ్మాయి మీదే ఇంట్రెస్ట్ ఏర్పడిందా? అది కాదురా. యోగి ప్రసక్తిని ఎలా ప్రారంభించాలో తెలియక హైరానా పడుతుంటే సుధాకర్ అన్నాడు. మా ఆవిడ రాత్రి ఫోన్లో మీ ఆవిడకి అలా చెప్పిందేమిటని ఆశ్చర్యపోతున్నావా? అంటే నవీన ఫోన్ చేసిన విషయం కూడా మీ ఆవిడ నీకు చెప్పిందా? ఆ సమయంలో నేను మా ఆవిడ ముందే ఉన్నానుగా
అన్నాడు సుధాకర్. నిజానికి ఆ వేళలో నేను పూజితతో మరెక్కడో ఉండాల్సిన వాడిని. కానీ మీ ఆవిడ మమ్మల్ని రెస్టారెంట్లో చూసేసరికి ఇంటికి రాక తప్పింది కాదు. యోగేంద్ర అప్రతిభుళ్లా చూశాడు. అంటే మా ఆవిడ మిమ్మల్ని గమనించడాన్ని నువ్వు ముందే కనిపెట్టేశావా? కనిపెట్టేశాను కాబట్టే నేను మిమ్మల్ని చూడనట్టు సరాసరి ఇంటికి వచ్చేశాను. ఒకవేళ మిమ్మల్ని పలకరిస్తే పూజిత గురించి నేను కవర్ చేసుకునే అవకాశం ఉండేది కాదుగా. అందుకే పూజితతో పాటు ఇంటికి వచ్చి టీవీ సీరియల్ కోసం ఎవరినో పిలవడం, వాళ్ళు రాకపోవడం లాంటి పెట్టకదని చెప్పి మా ఆవిడని అప్పటికి నమ్మించాను. మా ఆవిడతో పూజిత ఏం చెప్పాలో ముందే తెలియజేశాననుకో, అలా గట్టెక్కేశాను. యోగేంద్ర ఇంకా నిశ్చేష్టత నుంచి తేరుకోలేదు. మొన్న మీ ఆవిడ థియేటర్లో నన్ను మరో అమ్మాయితో చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయిందో చెప్పావుగా. అందుకే ఎందుకైనా మంచిదని ఇలా జాగ్రత్త పడ్డాను. తను తప్పు చేయకుండా భారతి తన గదిలోకి రావడం గురించి నవీనకి కథ చెప్పి నమ్మిస్తే తప్పు చేస్తూ కూడా భార్యను ఒప్పించగలుగుతున్నాడు సుధాకర్. అవును, ఆ అమ్మాయి ఎవరు? హఠాత్తుగా అడిగాడు సుధాకర్. అతను అడిగింది రెస్టారెంట్లో తమతో పాటు చూసిన రవలి గురించనే అర్థమైపోయింది. మా ఆవిడ స్నేహితురాలు, డైవర్సీ. అదృష్టవంతుడివి. ఉన్నట్టుండి సుధాకర్ ఇలా ఎందుకన్నాడో అర్థం కాలేదు. ఓ అసాధారణమైన అందగత్తి భర్త నుండి విడాకులు తీసుకుని మన ఇంట్లో సెటిల్ అవడం మనకి చాలా ఆనందదాయకం. పిచ్చి పిచ్చిగా వాక్కు. ఆ అమ్మాయి మా ఆవిడికి మంచి స్నేహితురాలు. అయితే ఇంకా నయం, భార్యని ఈజీగా మోసం చేస్తూ మొత్తం మేనేజ్ చేయొచ్చు. యోగేంద్ర అసహనంగా కాదు, అసహ్యంగా చూశాడు. నీ దృష్టిలో ప్రతి ఆడది ఒకేలా అనిపిస్తుందనుకుంటాను. అలా సీరియస్గా అరవకు. ఏదో మాట వరుసకి అన్నానంతే. అయినా నీ క్యారెక్టర్ నాకు తెలుసు కదరా. నా క్యారెక్టరే కాదు, రవలి క్యారెక్టర్ మంచిదని నీకు తెలిస్తే బెటరు. బ్యూటిఫుల్. ఏమిటి? ఆ అమ్మాయి పేరు. సుధాకర్ తన కోపాన్ని పట్టించుకోకుండా మాట్లాడుతుంటే పట్టలేనంత కోపం వచ్చింది. కానీ నిగ్రహించుకున్నాడు యోగి. సిటీలో సుధాకర్కి పోలీసుల పరంగా కానీ పొలిటికల్గా కానీ మంచి పరపతి ఉంది కాబట్టి రవలి విషయంలో సుధాకర్ సహాయం తీసుకోవాలి. నువ్వు నాకు మంచి స్నేహితుడు సుధా. అందుకే నీ విషయంలో నేను కోపం తెచ్చుకోలేదు. సారీ అంటున్నాను కదరా. అనడమే కాదు, ఓ సాయం చేయాలి. విస్ఫారిత నేత్రాలతో చూశాడు సుధాకర్. సామాన్యంగా ఎంతో అవసరం ఉంటే తప్ప యోగి సహాయం కోరడు. చెప్పు. రవలి ఆఫీసులోని వాతావరణం గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి, సైదులనే వ్యక్తి ప్రవర్తన గురించి చెప్పాడు. అంతేగా, నాకు వదిలే. అతనంత సులభంగా తీసిపారేయడం యోగికి నచ్చలేదు. సీరియస్గా తీసుకోరా. ఒరే యోగి, నేను నీకు హామీ ఇచ్చింది ఏదో ఒకటి చేయగలననే నమ్మకంతోనే. ఈవేళ వదిలే. రేపు ఆఫీసులో రవలి దగ్గర సైదులు ఎలా ప్రవర్తించాడో రేపు సాయంకాలం తెలుసుకో. థ్యాంక్స్. ఎలా ఏమిటి అనే వివరాలను అడగకుండానే లేచి సీటు దగ్గరికి వెళ్ళిపోయాడు. కూర్చున్నాడే గాని ప్రశాంతంగా లేదు. రవలి పదే పదే గుర్తుకొస్తుంది. ఆమె స్థితి గురించి తెలిసిన ఆమె ఆఫీస్ స్టాఫ్ మాత్రమే కాదు, ఇక్కడ సుధాకర్ కూడా కామెంట్ చేయగలిగాడు. అసలు భర్తను వదిలిన భార్య గురించి నలుగురు ఎందుకలా ఆలోచిస్తారు? నిజానికి యోగేంద్రనింత కలవరపెడుతున్నది ఆమె పరిస్థితి కాదు. సుధాకర్ ఇందాక తన్ను ఉద్దేశిస్తూ అన్న మాటలు. ఓ అందమైన ఆడపిల్ల భర్త నుండి విడాకులు తీసుకుని మరో ఇంట్లో సెటిల్ అవడం మనకి చాలా ఆనందదాయకం. ఏ మనిషి అయినా ఇంత నీచంగా ఎలా ఆలోచించగలడు? రవలి అందగత్తే అయితే మాత్రం తను చెలిస్తాడా? ఆమె విడాకులు తీసుకున్న ఆడదైతే మాత్రం తన ఆ దృష్టితో చూడగలడా? అసలు వయసులో ఉన్నంత మాత్రాన ఆడామగ అంత సులభంగా పరస్పర ఆకర్షణకి లొంగిపోతుంటారా? ఈ ఆకర్షణకి కారణం కూడా సుఖం అనేదే ప్రేరణ అయితే అది మనసు నుంచి శరీరం దాకా విస్తరించడం అంత సులభంగా జరుగుతుందా? నాది అనేది తనతో జీవితం పంచుకున్న భార్య అవుతుంది తప్ప కోరుకున్న ప్రతిదీ లేదు. దక్కినది ఏదైనా నాదెలా అవుతుంది? లంచ్ అవర్ దాకా ఇలాగే అంతర్మదనంతో నలిగిపోతున్న యోగి క్యాంటీన్లో అన్యమనస్కంగా భోంచేసి సేల్స్ డిపార్ట్మెంట్ దాటి వెళ్తుంటే ఎవరో మాటలు వినిపించాయి. నేను నాది ఏమిటోయ్ రామరాజు, అంతా అఖండ సచ్చిదానందం. 50 ఏళ్ల వయసున్న సేల్స్ మేనేజర్ సోమయాజులు మార్కెటింగ్ ఆఫీస్కి చెందిన రామరాజును పట్టుకుని వేదాంతాన్ని ఉద్బోధిస్తున్నాడు. రామరాజు మొహం వెలిగిపోతుంటే అర్థమైంది యోగికి. ఈ మధ్యకాలంలో పక్కపక్కనున్న 2 డిపార్ట్మెంట్ల వాళ్ళకి రామరాజు ఓ పని మనిషితో బెడ్ మీద ఉండగా పెళ్ళాంకి దొరికిన సంగతి తెలిసిపోయింది. దానితో ఎగతాళి ప్రారంభించారు. అయితే ఎవరేమంటే దాన్ని కాదనే తత్వం గల సోమయాజులు గారు రామరాజుని 1-2 సార్లు మందుకు పిలిచి తన గోడు వెళ్ళకక్కుకోవడంతో అందరికీ బుద్ధి చెప్పాలని తీర్మానించుకున్నారు. అయితే నేను నాది అనేది లేదంటారు, రెట్టించాడు రామరాజు పక్కన నిలబడి చూస్తున్న కొలీగ్స్కి గట్టిగా వినిపించేట్టు. లేదు కాబట్టే నీకేదో పాపం అంటుకున్నట్టు బాధపడొద్దంటున్నాను. సోమయాజులు గారు గొంతు సవరించుకుని రామరాజు మందు సేవించిన కృతజ్ఞతతో ఓ కథ చెప్పడం ప్రారంభించారు. ఓ అందమైన అడవి ఉందట. అక్కడ చాలా ప్రశాంతంగా ఉందట.
పులులు గట్రా లేవేమో అన్నారెవరో. అది ఇప్పటి అడవి కాదు, పూర్వం ఋషులుండే అడవి. అంటే ఆ రోజుల్లో అడవుల్లో క్రూరమృగాలు ఉండేవి కాదంటారా? సోమయాజులకి తిక్కరేగింది. మృగాలుండేవి కానీ ఇప్పటి ఆఫీసులోని స్టాఫ్లా కరుచుకునేవి కాదు. అయితే ఆ ప్రశాంతమైన అడవిలో కొందరు మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు సోమయాజులు చెప్పారు. అదంతా తన్ని ఉద్ధరించడానికి అనిపించిన రామరాజు ఆశ్చర్యపడిపోతూ అలాగండి అన్నాడు. ఆశ్రమాలు అడవుల్లో ఉండటమే వింతన్నట్టుగా. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.